హలో ఎవరీవన్, బిగ్ బాస్ కన్నడ బిగ్ బాస్ షోని బ్యాన్ చేసినట్టు తెలుస్తోంది. కంటెస్టెంట్ని బయటికి పంపించినప్పటికీ కూడా వాళ్ళు మళ్ళీ లోపలికి వచ్చి స్టార్ట్ చేసే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఇప్పుడు ఫుల్గా బ్యాన్ కూడా చేశారు. దీని డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రస్తుత స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, ఈ కన్నడ బిగ్ బాస్ షోని బ్యాన్ చేయడం జరిగింది, ఏంటి సార్? బ్యాన్ చేయడం వల్ల వచ్చే నష్టం ఏం లేదు కదా. మనం ఇటీవల కాలంలో బిగ్ బాస్ షో గురించి చేసాం. అవును సార్. చేసిన దానికి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. అసలు ఈ షో అంత వేస్ట్ షో ఇంకోటి ఉండదని చెప్పి చాలామంది కామెంట్స్ పెట్టారు. నాగార్జున గారికి ఉండేటువంటి వాల్యూ గ్రాఫ్ ఏదైతే ఉందో, పాపులారిటీ, అదంతా తగ్గిపోతుందని మనం ఏదైతే చెప్పామో చాలామంది ఆ వీడియో చూసినటువంటి వాళ్ళు కూడా నిజమే అన్నారు. ఎందుకంటే నాగార్జున గారు హోస్ట్గా ఉన్నారు తెలుగులో బిగ్ బాస్ షోకి. ఆయన అన్నమయ్య లాంటి అద్భుతమైనటువంటి సినిమాల్లో నటించే అవకాశం ఆయనకు వచ్చింది. శ్రీరామదాసు, అన్నమయ్య ఇలాంటి సినిమాలు. సరే, ఆయన స్టార్టింగ్లో మాస్ సినిమాలు చేశారు, అది వేరు. కానీ ఆయనకి లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ, చాలా ఎక్కువ ఆయనకి. అలాంటి పాపులారిటీ ఉన్నటువంటి అతను డబ్బుల కోసం ఆ బిగ్ బాస్ షోకి హోస్ట్గా వ్యవహరిస్తూ తనకున్నటువంటి పాపులారిటీని పోగొట్టుకొని చివరికి ఇప్పుడు సినిమాలు కూడా సందిగ్ధంలో ఉండేటువంటి పరిస్థితి ఏర్పడింది అనేది టాలీవుడ్లో ఉన్నటువంటి టాక్. సో దీని మీద పొలిటీషియన్స్, తర్వాత సిపిఐ నారాయణ గారు కానీ, లేదంటే కాంగ్రెస్ పార్టీ విహెచ్ కానీ, ఇలాంటి వాళ్ళంతా కూడా బిగ్ బాస్ షోని వ్యతిరేకిస్తూ దాన్ని సీజ్ చేయాలని చెప్పి, దాన్ని బంద్ చేయాలని చెప్పి కోర్టుకు కూడా వెళ్ళారు. హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. కుటుంబాలే అసలు ఈ షో కారణంగా తప్పుదోవ పడుతున్నాయి. అసలు ఈ షో వల్ల సమాజానికి నష్టం, ఇదొక పెద్ద వైరస్ లాంటి షో ఇది అని చెప్పి కామెంట్లు చేశారు వాళ్ళు. సో దాని మీద రకరకాల కామెంట్లు చేసిన నాగార్జున గారు అయితే వెనక్కి రాల. ఇవాళకి కూడా ఆయన హోస్ట్గానే ఉన్నారు. అయితే ఈ బిగ్ బాస్ 12వ సీజన్ కర్ణాటకలో కూడా జరుగుతుంది, కన్నడలో బిగ్ బాస్ షోకి కచ్చా సుదీప్ అనే అతను హోస్ట్. ఆయన కూడా సినిమా హీరో, పాపులర్ హీరో. సో ఆయన హోస్ట్గా ఉన్నటువంటి ఆ షోని ఇప్పుడు అక్కడ ఉండేటువంటి ప్రభుత్వం సీజ్ చేసి పడేసింది. బిగ్ బాస్ హౌస్నే సీజ్ చేసేసింది. ఎందుకు సీజ్ చేసింది అని అంటే, అక్కడ పర్మిషన్ తీసుకోకుండా, అలాగే అక్కడ పర్యావరణాన్ని కాలుష్యం చేసేస్తూ, పర్యావరణం మొత్తాన్ని కాలుష్యం చేసేస్తూ, ఆ బిగ్ బాస్ షో నుంచి వ్యర్థాలు బయటకు వస్తుంటే ఆ వ్యర్థాలన్నీ కూడా మామూలు జలాల్లో కలిసి అందరికీ ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు సీజ్ చేశారు. రెండో అంశం ఏంటంటే, పెద్ద పెద్ద జనరేటర్లు, అది 24 hours నడుస్తుంది కదా బిగ్ బాస్ షో అనేది. సో పెద్ద పెద్ద జనరేటర్లు పెట్టిన కారణంగా పెద్ద కాలుష్యం అది జరుగుతుందని చెప్పి అక్కడ కాలుష్య నియంత్రణ మండలి కూడా రియాక్ట్ అయ్యి నోటీసులు ఇచ్చింది. నోటీసులు ఇచ్చినప్పుడు బిగ్ బాస్ షో నిర్వాహకులు ఏం చేయాలి? దానికి రిప్లై ఇవ్వాలి కదా. సో రిప్లై ఇవ్వాలి. దాంతో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు వచ్చేసి దాన్ని సీజ్ చేసేసారు. సీజ్ చేస్తే అప్పుడు ఆ షో రన్ అవుతుందా కాదా, కంటిన్యూ అవుతుందా అనేటువంటి సందిగ్ధత ఏర్పడింది. దాంతో ఆ షోలో ఉండేటువంటి ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉంటారో ఆ పార్టిసిపెంట్స్ అందరినీ కూడా దగ్గరలో ఉండేటువంటి ఒక థియేటర్కి అయితే షిఫ్ట్ చేశారు. అయితే థియేటర్కి షిఫ్ట్ చేశారు. మరి ఆ థియేటర్కి షిఫ్ట్ చేసి ఆ ఏర్పాట్లన్నీ చేయాలంటే ఇప్పుడు వల్ల అవుతుందా? అయ్యే పని కాదు. సో కాబట్టి ఈ షో కంప్లీట్గా నిర్వాధికంగా వాయిదా పడుతుంది అనేటువంటి ఒక టాక్ అయితే వచ్చింది. ఇది కన్నడలో. యాక్చువల్లీ నోటిఫికేషన్స్ ఇచ్చినప్పటికీ కూడా రెస్పాండ్ ఏమి అవ్వలేదు, దానివల్ల ఈ చర్యలు తీసుకుంటారు అన్నట్లు కూడా. అంతే కదా, నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చినప్పుడు రెస్పాండ్ కావాలి కదా. అలాగే హైకోర్టు కూడా నోటీసులు ఇచ్చింది తెలుగు షోకి. ఎందుకంటే నారాయణ గారు అప్పుడు పిటిషన్ వేశారు, అప్పట్లో నోటీసు కూడా ఇచ్చింది. సరే, దాని కోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నారు, వాళ్ళే చేస్తున్నారు, అది ఓకే. రియాలిటీ షో ఇది, దీనివల్ల వచ్చే నష్టం లేదని వాళ్ళు అంటారు. లేదు సమాజాన్ని చెడిపేస్తుందని చెప్పి నారాయణ గారు అండ్ టీం అంటూ ఉన్నారు. సరే, ఎట్టకేలకు ఇక్కడ కూడా వివాదం ఉంది. వాళ్ళకి కావాల్సింది కూడా వివాదం ఉంటే పబ్లిసిటీ వస్తుంది. ఫ్రీ పబ్లిసిటీ కదా ఇదంతా కూడా బిగ్ బాస్ షోకి. జనరల్గా అయితే ఒక ప్రైవేటు వాళ్ళు పెట్టుకునేటువంటి షో, ఇది ప్యూర్గా బిజినెస్ షో. దానికి బిగ్ బాస్ షో అనగానే అదేదో పెద్ద అసలు అద్భుతమైన షో లాగా, ఆ షోలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ సెలబ్రిటీలు అయిపోయినట్టే చాలామంది ఫీల్ అవుతుంటారు. ఈ మధ్య కాలంలో కొంతమంది ఆ షోకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు. ఎందుకు తిరుగుతున్నారు? అక్కడికి పోయిన తర్వాత సెలబ్రిటీలు అని చెప్పేసి వాళ్ళకి వచ్చిన అవకాశాలని అందిపుచ్చుకోవట్లా. మేము సెలబ్రిటీస్, ఈ పనులు చేసేది ఏందని చెప్పి కొంతమంది అహానికి పోయి, ఈగోకి పోయి ఏ పనులు చేయకుండా లాస్ట్కి ఇప్పుడు అక్కడ మన కృష్ణనగర్లో అక్కడ ఒక అపార్ట్మెంట్ ఉంటుంది. అక్కడంతా జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళంతా కనిపిస్తుంటారు. అక్కడ తిరుగుతున్నారు కొంతమంది.
ఓకే. దానికి కారణం ఏంటంటే ఈగోస్కి పోయి అంటే అక్కడ పోయినంత మాత్రం సెలబ్రిటీ అయిపోయినట్టే ఫీల్ అవుతుంటారు వీళ్ళు. వరుసగా 4 సినిమాలు ఫ్లాప్ అయితేనే పాపులర్ హీరోలు, స్టార్ హీరోలు అనుకున్నటువంటి వాళ్ళ గురించే మాట్లాడరు ఎవరైనా. ఇప్పుడు మీడియాలోనైనా, ఇప్పుడు మీడియాలో కూడా ఒక ఐకాన్లుగా ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు స్క్రీన్ మీద లేకపోయేటప్పటికి అసలు వాళ్ళ గురించి మాట్లాడుకునే వాళ్ళు లేరు. ఏదైనా అంతే, ఎవరైనా అంతే. ఇప్పుడు ఎవరైనా కంటిన్యూగా దాన్ని జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా పని చేసుకుంటే తప్ప ఏమాత్రం డిజాస్టర్ వచ్చినా కానీ మర్చిపోతారు జనాలు, సమాజం మర్చిపోతుంది. సమాజం నీ గురించి ఆలోచించదు ఎప్పుడు కూడా. సో అలాగే ఈ బిగ్ బాస్ షోకి సంబంధించి ఆ కర్ణాటక ప్రభుత్వం అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకుంది, సీజ్ చేసి పడేసింది. సరే, అయితే ప్రజెంట్కేనా లేకుంటే నెక్స్ట్ కూడా అసలుకి ఈ షోని జరపకుండా నిర్ణయం తీసుకున్నారు? ఇప్పుడు దానికి నెగోషియేషన్స్ జరుగుతుంటాయి. వాళ్ళు సీజ్ చేసింది ఏ కారణంతో సీజ్ చేశారు? అక్కడ జనరేటర్లు పొల్యూషన్ ఎదజల్లుతున్నాయి ఒకటి. రెండో కాజు ఏంటి, బిగ్ బాస్ షో నుంచి వ్యర్థాలు వచ్చేస్తున్నాయి బయటికి. ఆ వ్యర్థాలు వచ్చే చుట్టుపక్కలంతా కూడా స్మెల్ వచ్చేస్తుంది, ఉండలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకే దీన్ని సీజ్ చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు. ఈ రెండు కాకుండా అసలు మూడో పెద్ద కాలుష్యం ఏందో తెలుసా? అసలు అత్యంత పెద్ద కాలుష్యం ఇది టీవీ కాలుష్యం, బుల్లితెర కాలుష్యం. బుల్లితెర కాలుష్యం అనాలి దీన్ని. శబ్ద కాలుష్యం, బుల్లితెర కాలుష్యం, దృశ్య కాలుష్యం. జనరల్గా శబ్ద కాలుష్యం కూడా, దానికి కూడా శబ్ద కాలుష్యాన్ని కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు శబ్ద కాలుష్యం మీద. అలాగే దృశ్య కాలుష్యం మీద చర్యలు తీసుకునే చట్టం లేదు, కానీ అది కూడా ఉంది. ఇప్పుడు యాక్చువల్గా మన సినిమాలు ఏదైనా తీసినప్పుడు మన సెన్సార్ బోర్డు ఉంటుంది కదా, ఆ సెన్సార్ బోర్డు పర్మిషన్ ఇస్తేనే కదా రిలీజ్ అయ్యేది. దానికి యూ సర్టిఫికేటా, యూఏనా, ఏ సర్టిఫికేట్ అనేది ఇస్తారు కదా. దీనికి అలాంటిది ఏం లేదు. టీవీలకి, బుల్లితెరకి అలాంటిది ఏమి లేని కారణంగా ఇష్టానుసారంగా ఇలాంటి షోలు చేసేసి యూత్ని పక్కదోవ పట్టిస్తున్నారు. ఈ యూత్ని సక్రమ మార్గంలో తీసుకెళ్ళాలి. సమాజం రేపు రాబోయేటువంటి రోజుల్లో సక్రమ మార్గంలో ఉండాలంటే యూత్ని సక్రమ మార్గంలో పెట్టాలి. అలా కాకుండా నా డబ్బులు నాకు వస్తే చాలు అనే యాంగిల్లో వాళ్ళు కనుక షోలు తీస్తే మరి ఇలానే ఉంటుంది, సీజ్ చేయాలి. అసలు ఇప్పుడు తెలుగులో కూడా ఈ శబ్ద కాలుష్యం దృశ్య కాలుష్యం చట్ట ప్రకారం ఇక్కడ కూడా సీజ్ చేయాలి. అక్కడైతే పొల్యూషన్ అన్నారు, ఇది కాలుష్యం ఎదజల్లింది అనేది. వ్యర్థాలు, నీటిలో వ్యర్థాలు, అలాగే జనరేటర్ల ద్వారా ఎదజల్లుతున్నటువంటి వాయు కాలుష్యం అన్నారు. సో వాయు కాలుష్యం, నీటి కాలుష్యం కారణంగా అక్కడ సీజ్ చేసేస్తారు. బేసిక్గా ఇప్పుడు అక్కడ హోస్ట్ చేసే పర్సన్ కూడా ఒక స్టార్ లాగా మనం చూస్తున్నాం సార్. సో ఇలాంటి వాళ్ళు ఇలాంటి షోస్ని ఎంకరేజ్ చేయడం ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు దానికే ఈ మధ్యకాలంలో ఈ ప్రమోషన్ చేసే వాళ్ళకి కూడా కొన్ని చట్టాలు తీసుకొస్తున్నారు. ఇప్పుడు గంజాయి, డ్రగ్స్ అంటే ప్రమోట్ చేయాలనుకో, గంజాయి లాంటివి కొన్ని మత్తు పదార్థాలు ఉన్నాయి. ఆ మత్తు పదార్థాలని ప్రమోట్ చేసేటువంటి సెలబ్రిటీస్ మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారు. ఎవరు, సిపిగా వచ్చినట్టు సజ్జనార్ గారు రీసెంట్గా వార్నింగ్ ఇచ్చారు. సెలబ్రిటీలు ప్రమోషన్స్ దేని పడితే దానికి ప్రమోషన్ చేస్తే చర్యలు తీసుకుంటారని చెప్పి కూడా ఆయన అన్నారు. సో కాబట్టి అసలు యాక్చువల్ చట్టంలో ఉంది అది. ఏదైతే సమాజానికి పనికిరాదో, లేదంటే నిషేధంలో ఉందో, లేదంటే సమాజానికి చెడు చేస్తుందో వాటిని ప్రమోట్ చేయకూడదు అనేది ఉంది. అసలు ఏ ప్రొడక్ట్ అయినా నువ్వు ప్రమోట్ చేసేటప్పుడు ఆ ప్రొడక్ట్ ఎలాంటిది అనేది నువ్వు నమ్మిన తర్వాత అది కరెక్ట్గా ఉంది ప్రమాణాల ప్రకారం అన్నప్పుడు నువ్వు ప్రమోట్ చేయాలి. నాకు డబ్బులు ఇస్తున్నారు కదా అని చెప్పి నువ్వు ప్రమోట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ప్రమోట్ చేసినటువంటి వాళ్ళు సెలబ్రిటీస్, దానికి సంబంధించి కేసులు ఆల్రెడీ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ ప్రమోట్ చేసేవాళ్ళు ఉన్నారు, ప్రొడక్ట్స్ ప్రమోట్ చేసేవాళ్ళు ఉన్నారు. డబ్బులు ఇస్తే ఏదో ఒకటి ప్రమోట్ చేస్తున్నారు. సో వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు. ఇవాళ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఉన్నారు. ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా రేపు బాధ్యులు అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు అతను ఉన్నాడు కదా, అంతకుముందు అక్కడికి వెళ్ళి బెట్టింగ్ యాప్లో ప్రమోషన్ చేస్తానని చెప్పేసి చెప్పాడు కదా సన్నీ యాదవ్ అని ఇంకొక అతను, నాన్ వేష్. వీళ్ళు చెప్పింది ఉగ్రవాదులకు కూడా డబ్బులు వెళ్తున్నాయి అన్నారు కదా, ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ తోటి. సో కాబట్టి ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా కంట్రోల్లో పెట్టాలని చెప్పేసి ఇప్పుడు పోలీసులు రెడీ అవుతున్నారు. సో కాబట్టి మరి ఇలాంటి షోలు వాటికన్నా ప్రమాదం కదా, బెట్టింగ్ యాప్ల కన్నా ప్రమాదం ఇప్పుడు నేను లాస్ట్ టైం కూడా మనం చెప్పాము, కౌన్ బనేగా కరోడ్పతి అంటే దానికి ఒక అర్థం ఉంది, దానికి ఒక నాలెడ్జ్ ఇచ్చేటువంటి మెసేజ్ ఇచ్చేటువంటి ఒకటి ఉంది. మరి ఈ షోలో ఏం లేదు కదా. అదేమంటే ఎంటర్టైన్మెంట్ అంటున్నారు. ఏంటి ఎంటర్టైన్మెంట్ అంటే నా ఇష్టం అని చెప్పి నువ్వు బట్టలు ఇప్పేసి తిరగడం, లేకపోతే దాన్ని ఒక వ్యభిచార కొంప కింద నారాయణ గారు చెప్పారు. ఆ బిగ్ బాస్ షోని వ్యభిచార కొంప అని చెప్పి ఆయన పోల్చారు.
సో అలాంటి షోల్ని నిర్వహించి నేను ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నానంటే అది కుదరదు కదా, అది నిబంధనలకు విరుద్ధం. సో దాని మీద కూడా చర్యలు తీసుకోవాలి. అక్కడ కర్ణాటక ప్రభుత్వం అయితే సీరియస్గా చర్యలు తీసుకొని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు యాక్షన్ తీసుకుంది. ఇక్కడ కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లేదంటే ఈ సెన్సార్ బోర్డు లాంటివో లేదంటే ఈ కేబుల్ నెట్వర్క్ సంబంధించిన చట్టాలు ఉన్నాయి. చర్యలు తీసుకోవాలంటే అనేక చట్టాలు ఉన్నాయి. ఏదో ఒక రకంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ బిగ్ బాస్ షో మీద చర్యలు తీసుకొని సీజ్ చేసేయాలి. సీజ్ చేస్తే కానీ అప్పుడు ఈ సమాజం బాగుపడదు. ఓకే సార్, థ్యాంక్ యూ.